సెక్యూరిటీ చక్కగా ఉండుంటే వీళ్ళందరూ ఎట్లా తయారవుతుంటే ఇంతింత బాంబ్ అంటే 3000 కేజీల బాంబ్ ఎక్స్ప్లోజివ్స్ రెడీ అవుతుంటే అప్పటిదాకా కూడా తెలియకుండా ఎట్లుంటుంది అనే విషయాలు కొంతమంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ఇది సింగపూర్, దుబాయ్ కాదు, 40 లక్షల 50 లక్షల పిట్ట దేశాలు కాదు. రోజుకు 1,00,000 మంది ఉడుతున్న దేశం, 148 కోట్ల దేశం, ప్రపంచంలో 35% ఉన్న దేశం, 30 రాష్ట్రాల దేశం. కాబట్టి ఎంత నిఘా పెట్టినా ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ అనుకుంటా లేనిపోని సంఘ విద్రోహ శక్తులకు ఎట్లయితే మద్దతు పలుకుతారో, ఎన్నికలలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, తీవ్రవాదులు ఇప్పుడు అమర్ సింగ్ అంటాడు, పంజాబ్కి వెళ్ళి గెలిపించారు కొన్ని ఖలిస్తాన్ తీవ్రవాదిని. వాడు ఒక డాక్టర్ షేక్ రషీద్ అంటే కాశ్మీర్లో వాడిని గెలిపించారు. దేశాన్ని విడగొడతామని, ప్రత్యేక రాష్ట్రం కావాలి, దేశాన్ని ముక్కలు చేస్తామని గెలిపించే ఇట్లాంటి సపోర్ట్ చేసే విధవలకు చెప్తే అర్థం కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి అక్కడక్కడ జరుగుతూనే ఉంటుంది నిరంతరం. ఇది ఈ ఒక్కరోజుతో కూడా